తెలంగాణ ఆవిర్భావానికి ఒక మహోద్యమమే జరిగింది. ఇందులో అసూలు బాసిన వారు ఎంతమందో. ఇలాంటి అమరవీరులకు ఒక స్తూపం, అది తెలంగాణ నడిబొడ్డున జ్యోతిలా ప్రజ్వలిల్లుతోంది. ఒక మాన్యుమెంట్లా కాదు, దేశంలోని ఒక అత్యుత్తమైన మాన్యుమెంట్లా కనిపిస్తోంది. మరి ఇలాంటి అమరవీరుల స్తూపం, అమరజ్యోతి నిర్మాణం ఎలా జరిగింది? ఆ రూపశిల్పి రమణారెడ్డి గారు మనతో ఉన్నారు. రమణారెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. మన వెనకే కనిపిస్తోంది మీరు అంటే అమరవీరుల స్తూపం, ఒక అమరవీరుల జ్యోతి కనిపిస్తోంది మనకి. ఎలాగా ఎంతకాలం అయింది ఈ నిర్మాణం మీకు పూర్తిగా అవ్వడానికి? అది 2018లో ప్రారంభించడం జరిగింది. సో అప్పుడు డిజైన్స్ చేయడము, ఆ తర్వాత దానికి డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం ప్రభుత్వానికి. సో ఆ తర్వాత దాని కాస్ట్ ఎస్టిమేషన్స్ ఇవన్నీ జరిగినాయి. సో ఆ తర్వాత అది మళ్ళీ 3 సంవత్సరాలు కంప్లీట్గా దీనికోసం పనిచేయాల్సి వచ్చింది. అంటే ఆ డిజైన్ చూస్తేనే మనకి అంటే ఒక యూనిక్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే చూడడానికి ఒక జ్యోతిలాగా ఉన్న, ఒక ప్రమిదలోన ఒక జ్యోతిలాగా మనకు కనిపిస్తుంటుంది, కానీ ఒక యూనిక్ కనిపిస్తుంది. ఎలా డిజైన్ చేశారు దాన్ని అసలు? అంటే ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో అయినా, ఏ సంస్కృతిలో అయినా కూడా మనం అమరులని ఒక దీపంతో ఆరాధించుకోవడం, వాళ్ళకి ట్రిబ్యూట్ ఎక్స్ప్రెస్ చేయడం అని జరుగుతుంది, నివాళి అర్పించడం జరుగుతుంది. సో అలాంటిది ఇక్కడ కూడా ఆ మట్టి దీపాన్ని నేను స్ఫూర్తిగా తీసుకొని ఈ డిజైన్ చేయడం జరిగింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారాన్ని రూపుదిద్దడం జరిగింది అన్నట్టు. ఎంత కాస్ట్ అయిందండి అప్పట్లో? దాదాపు ఒక 178 crores. అది అంటే అందులో జిఎస్టీ, ఎల్ఎస్ అమౌంట్స్ అని ఉంటాయి. మొత్తంగా 137 అయినట్టు. ఎంత విస్తీర్ణం అండి మొత్తం? టోటల్గా ఎంత విస్తీర్ణంలో? మొత్తం 3 ఎకరాల 28 గుంటల ప్లేస్ అది. టోటల్గా 2,85,000 SFTలు అందులో ఉన్నాయి. 2 ఫ్లోర్లు పార్కింగ్ ప్లేసు, ఆల్మోస్ట్ 300కు పైగా కార్లు, అందులో ఒక 600 2 వీలర్స్ పట్టే విధంగా పార్కింగ్ అనేది ఉంది. అండ్ ఆ బిల్డింగ్లో కూడా ఒకటే ఫ్లోర్లో మనకి 8,000 చదరపు అడుగుల కన్వెన్షన్ ఉంది. అంటే చాలా ఒక 600-700 మంది కూర్చొని కాన్ఫరెన్స్ చేసుకునే విధంగా అక్కడ చేయడం జరిగింది. అందులో ఒక గ్రౌండ్ ఫ్లోర్లో మనం మ్యూజియం చూడొచ్చు. సో ఆ మ్యూజియంలో మన తెలంగాణ చరిత్రని రిప్రజెంట్ చేసే విధంగా రూపుదిద్దాలనేది ప్లాను. ఆ తర్వాత పైన థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్స్ అది రెస్టారెంట్ ఏరియా. అంటే అది ఓపెన్ స్కై లాగా గ్లాస్ డోమ్ తోటి ఉంటుంది. సో అక్కడ కూర్చున్నట్టయితే మనం ఈ సెక్రటరియట్ బిల్డింగ్ కానీ, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనం చూసే విధంగా అక్కడ తీర్చిదిద్దడం జరిగింది. ఇలా మనకు ఆ మాన్యుమెంట్ చూస్తుంటే ఒక గ్లాస్ అనేది మనకి కనిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఒక అద్దాన్ని పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఏంటండి అది? ఏమైనా ఒక ప్రత్యేక మెటీరియల్ దేంతో చేశారు దాన్ని? ఇది స్టెయిన్లెస్ స్టీల్ 316L గ్రేడ్ అంటారు. సో ఇది ప్రత్యేకమైనటువంటి స్టీలు. ఇది 1000 years అయినప్పటికీ కూడా రస్ట్ పట్టకుండా ఉండే విధంగా, ఎందుకంటే ఇప్పుడు ట్యాంక్ బండ్ అనేది చాలా పొల్యూటెడ్ వాటర్ ఉంటుంది. సో అక్కడ నుంచి స్టీమ్ డంపింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి, సో ఏదైతే మెటీరియల్ గాలిలో ఉన్నటువంటి కెమికల్స్ అనేది భవిష్యత్తులో దాన్ని డిస్టర్బ్ చేయకుండా సో కంప్లీట్గా దాన్ని స్టెయిన్లెస్ స్టీల్ 316L గ్రేడ్ తోటి చేయడం జరిగింది. అంటే మరోవైపు అమరజ్యోతి కనిపిస్తుంది, ఒక జ్యోతి. దాన్ని ఏం ప్రత్యేక మెటీరియలా? ఎందుకంటే ఒక గోల్డ్ లాగా మనకి మెరుస్తూ ఉంది. నైట్ కూడా దాని రిఫ్లెక్షన్ అది వేరే రూపంలో ఉంది మనకి. అంటే అది కార్బన్ స్టీల్ అంటారు. ఆ స్టీల్ అనేది మనకు పెయింట్ చేయడానికి వీలుగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్బన్ స్టీల్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతకాలం అంటే లైఫ్ ఎంతకాలం అనేది మీరు డిజైన్ చేసుకునేటప్పుడు అనుకున్నారు దాన్ని? అంటే ఇది లాంగ్విటీ, ఇది ఒక అమరవీరుల స్మారకము. సో ఇది మన తెలంగాణ చరిత్రని చిరకాలం భావి తరాలకి, భవిష్యత్ తరాలకి చూపించే విధంగా, మెమరబుల్గా ఉండే విధంగా ఇది రూపొందించడం జరిగింది. సో ఇక్కడ వాడినటువంటి మెటీరియల్లు మనము దాన్ని మెయింటైన్ చేస్తే 1000 ఏళ్ళైనా ఉంటుంది. ఇక్కడ ఒక సిమెంట్ మాత్రమే లైఫ్ తక్కువ ఉన్నటువంటిది, ఒక 75 to 100 years ఉండేటువంటి సిమెంట్. సో దాన్ని మనం మళ్ళీ మారుస్తూ పోయినట్టయితే 1000 years అయినా ప్రాబ్లం లేదు. అంటే మిగతా మెటీరియల్స్ అన్నీ అంటే ఇతర దేశాల నుంచి తీసుకొచ్చారు. టోటల్ ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా
ఐరన్ ఎంఎస్ అంటారు. సో మైల్డ్ స్టీల్ తోటి చేసినటువంటి స్ట్రక్చర్ అది. అంటే ఎంతమంది, అంటే చూడడానికి ఒక పెద్ద స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది. మీరు చెప్తుంది ఇన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, పైన అండర్ గ్రౌండ్ ఉంది, దానికి ఎంతమందిని ఉపయోగించి ఉంటారండి? అక్కడ అంతా రాక్ ఏరియా. సో అక్కడ కన్స్ట్రక్షన్ నుంచి మొదలుకుంటే దాదాపు ఒక 5,000 మంది లేబర్ వరకు కూడా పనిచేయడం జరిగింది. ఇక అది కాకుండా చాలామంది ఇంజనీర్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దుబాయ్ నుంచి కూడా వచ్చారు చాలామంది ఇంజనీర్స్. సో వీళ్ళంతా కూడా కొన్ని వందలల్లో ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్. అంటే ఇది ఒక్క ఆర్కిటెక్చరే కాదు, అది ఇంజనీరింగు, సైన్స్, సో ఎన్నో, ఎందుకంటే వైబ్రేషన్స్ ఉంటాయి మెటల్ కాబట్టి. సో దాని వెరైటీ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. సో అవన్నీ అడ్రస్ టెలికమ్యూనికేషన్స్ కావచ్చు. సో మనం ఈ బిల్డింగ్ కూడా భవిష్యత్ తరాలకి ఎప్పటికీ ఉండే విధంగా రూపొందించిన కాబట్టి, సో రాబోయే మార్పుల్ని అనుగుణంగా కూడా దాన్ని మార్చుకునే విధంగా కూడా ఆ టెక్నాలజీని అందులో కన్వీనియన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. రమణారెడ్డి గారు, దీనికి మొత్తం టోటల్గా మీరు ఒక రూపశిల్పిగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక డిజైన్ కన్విన్స్ చేయాలంటే ఒక దాంతో అయిపోదు. ఎన్ని డిజైన్స్ వేసి ఉంటారు మీరు? దాని వెనక ఎలాంటి శ్రమ ఉంది? అంటే నేను దాదాపు 4 డిజైన్లు చేయడం జరిగింది. సో ఆ 4 డిజైన్లు కూడా అప్పుడు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో అందులో ఈ మొదట్లో స్టార్ షేప్లో ఉన్నటువంటి బిల్డింగ్కి అప్రూవల్ అవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇతర కారణాల మూలంగా అది ఆ దీపాకృతిలో ఉన్నటువంటి దీనికి అప్రూవల్ చేశారు. సో దాదాపు 4 డిజైన్లకు పైగా అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనం చూడడానికి ఒక దీపము, ఒక దానికి కింద నుండి ఒక ప్రమిద ఇలా కనిపిస్తోంది. టోటల్గా ఎంత హైట్ అండి? అంటే ఈ బిల్డింగ్ ఎంత హైట్ ఉంది, మనకు ఆ దీపం ఎంత హైట్ ఉంది ప్రమిదల? అంటే మొత్తం ఇప్పుడు ఇది 145 ఫీట్, అంటే ఆల్మోస్ట్ 14 ఫ్లోర్లకి పైన ఉండేంతటి హైట్ ఉంది ఇది. సో టోటల్గా అది విడ్త్ వచ్చి 50 మీటర్స్, డెప్త్ వచ్చి ఒక 40 మీటర్స్ వరకు డెప్త్ ఉంది. సో ఆ టోటల్ లోపల 85,000 ఎస్ఎఫ్టీ టోటల్ వాల్యూమ్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది. ఇది వరల్డ్లో ఒక యూనిక్ అండ్ లార్జెస్ట్ సీమ్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ బిల్డింగ్. ఇలా అంటే టోటల్గా లోపల ఏమేమి పెట్టాలనుకున్నా, అంటే మ్యూజియం లాంటిది ఏమైనా ఏర్పాటు పూర్తయిందా, ఇంకా అవ్వాల్సిన అవసరం ఉందా? లేదు, అన్నీ పూర్తయినాయి. కానీ లోపల ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సింది ఉంది. ఆ లోపల ఏం డిస్ప్లే చేయాలి, సో ఏ సబ్జెక్ట్లో ఏ రకంగా చేయాలి. ఇప్పుడు అది ఇనాగ్రేషన్ అయిన త్వరలోనే ఎలక్షన్ రావడం ఇవన్నీ జరిగినాయి. ఇంకా మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్లు. సో దీంతో ఇంకా పూర్తిగా దాని మీద ఫోకస్ పెట్టే టైం లేదు. కానీ ఇక త్వరలో పెడతారని భావిస్తున్నాను. అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతున్నారు ఆయన. అంటే ఇప్పుడు దాన్ని ఇంకేమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా, రెడీమేడ్గా ప్రారంభించుకోవడానికి అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి గారు స్వయాన కళాకారుడు. సో ఆయనకి చాలా విజన్స్ ఉన్నాయి. ఆయన డిఫరెంట్ ఫీల్డ్లలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంచి మేధావి. సో కాబట్టి ఆయనకి డెఫినెట్లీ మంచి ఆలోచనలు, సో దీన్ని ప్రయోజనాత్మకంగా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలా అనేది డెఫినెట్లీ ఆయన చేస్తారు. కానీ ఆయన వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ఎలక్షన్లతోటే ముందుకు పోవడం జరుగుతుంది. కానీ డెఫినెట్లీ ఆయన అన్నారు కూడా, సో త్వరలో మనం దాని మీద ఫోకస్ పెడదామని. సరే, రాత్రిపూట చూసేపటికి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. దానికోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు దీనికి మొత్తం టోటల్గా? దీనికి ఇప్పుడు మనము ఇచ్చినటువంటి లైటింగ్ ఏదైతుందో అది టెంపరీ లైటింగే. అది అప్పుడు ఆ టైంకి ఇచ్చినటువంటి లైటింగ్ అది అట్లనే కంటిన్యూ అవుతుంది. కానీ మనకి ఇప్పుడు వరల్డ్లో చాలా రకాల లైటింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో మనం డిఫరెంట్ టెక్నాలజీస్ తోటి దాన్ని లైటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. అది పూర్తిగా దాని మీద ఒక శ్రద్ధ వహించినప్పుడు, అంటే దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు మనకు డిఫరెంట్ ఆప్షన్స్, దాని అంటే వయబిలిటీస్, దానికి మనం ఎఫర్ట్ చేయగలుగుతామా లేదా, సో ఇవన్నీ కోణాలలో దాన్ని లైటింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే దాన్ని భవిష్యత్తులో మార్చుకోవడం కానీ మిగతా డెవలప్ చేసుకోవడం కానీ అవకాశం ఉంది? బ్రహ్మాండంగా. సో మనం ఎంతటి టెక్నాలజీ వాడాలనుకున్నా వాడచ్చు. మనకి టూ మెనీ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు మన
అందులో ముఖ్యంగా హైదరాబాద్ కూడా ఎంతో అద్భుతంగా ఐటీ ఇండస్ట్రీ టెక్నాలజికల్ గ్రోత్ అనేది ఉంది కాబట్టి ఇలాంటి ఒక యూనిక్ స్ట్రక్చర్ని మనము ఎంత టెక్నాలజికల్గా ప్రజెంట్ చేస్తే మన హైదరాబాద్కి అంత ప్రైడ్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఉండే స్కోప్ అలాంటిది. అంటే ఆ లైటినింగ్ ఉంది కదా, అందులో కూడా ఏదైనా అంటే వెళ్ళి మనం వెళ్ళడానికి అవకాశం ఉందా, లేకపోతే కింది వరకు బిల్డింగు? అంటే ఇది మనము ఒక స్ట్రక్చర్ చేసే ముందు ఈ ప్రాంతం యొక్క చరిత్రని మనం చూడాల్సి వస్తుంది. సో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతుందో అది చెరువుకి పక్కగా ఉంది కాబట్టి పూర్వకాలంలో పెద్ద బాయిలు ఉండొచ్చు, పెద్ద లొందలు ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనం సాయిల్ టెస్ట్ ద్వారా చూడాలి. మళ్ళీ అది చాలా వెయిట్ ఉంటుంది. సో అదేమైతే కుంగిపోవడం జరుగుతుంది. సో అలాంటి ఇబ్బందులు లేకుండా ముందే ప్రాపర్గా సాయిల్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో అట్లనే విండ్ ప్రెజర్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో గత చరిత్రలో 110 కిలోమీటర్ స్పీడ్ విండ్ ప్రెజర్ కూడా ఇక్కడ సంభవించిన ప్రూఫ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇది మనము భవిష్యత్తులో కూడా ఇంకా 10-20 కిలోమీటర్లు ఎక్స్ట్రా అసెస్ చేసుకొని దాని ప్రకారం డిజైన్ చేయాలి. సో కాబట్టి ఏదైతే దీపాకృతి ఉందో అది చాలా స్టెబుల్గా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఇంటర్నల్గా ఏ యాక్టివిటీ లేకుండా సో కంప్లీట్ దాని స్ట్రక్చర్కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇంటర్నల్ లైటింగ్ కానీ ఇంటర్నల్ యాక్సెస్ కానీ ఉండదు. ఇలా చాలా వరకు మనం చూస్తుంటాం, ఇలాంటి నిర్మాణాలు జరిగిన తర్వాత మెయింటెనెన్స్ అనేది చాలా లోపం కనిపిస్తుంటుంది. అంటే కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని తక్కువ సంవత్సరాలనే అవి మనకి రస్ట్ పట్టడం కానీ లేకపోతే పాతబడిపోయినట్టు కానీ కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇది కంప్లీట్గా అంటే ఇప్పుడు మెయిన్లీ మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా పెరిగిపోయింది. ఇప్పుడు మనకి యాంటీ రస్ట్ ప్రూఫ్ మెటీరియల్, యాంటీ రస్ట్ కోటింగ్స్, చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం దాని మీద కంటిన్యూస్ ప్రికాషన్స్ తీసుకొని రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటే పైన కనబడ్డటువంటి స్టీల్ ఏదైతుందో అది స్వీడన్లో తయారైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్టీలు. మనం కెమికల్ పోసినా కానీ అది ఏ రకమైన రియాక్షన్ ఉండదు. అంతటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్టీల్ కాబట్టి అది ఎప్పటికీ చెదరకుండా ఉంటుంది. అది ఓన్లీ మనం రెగ్యులర్ రస్ట్ అనేది మనం ప్రూఫ్ చేసుకోవాలా. సో రెగ్యులర్గా దాన్ని చెకప్ చేసుకోవడం, క్లీనింగ్ అనేది వెరీ కామన్ థింగ్. సో కాబట్టి కంటిన్యూ చేసుకుంటే 1000 years అయినా దెర్ ఈజ్ నో ఇష్యూ. అలాగే ఇప్పుడు ప్రత్యేకమైన సిబ్బంది ఎవరైనా ఉన్నారా దీనికి? ఇటువంటి వాటి మెయింటెనెన్స్కి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక మీ రూపశిల్పిగా ఒక రూపక చేసిన తర్వాత దాన్ని కొనసాగించడానికి తగ్గట్టు సిబ్బంది ఉండాలి. అంటే అలాంటిది ఏమైనా ఉందా, వ్యవస్థ ఏమైనా? అంటే ఇంకా అది ప్రభుత్వం ఏ సంస్థకు కూడా ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. అంటే ఇప్పుడు అది హెచ్ఎండిఏకి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలా అనేది అది ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సింది. ఇక అది ఎలక్షన్ బిఫోరే దాని ఇనాగ్రేషన్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ గోలలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అది దాని మీద ఇంకా సంపూర్ణ నిర్ణయం అనేది జరగలేదు. థ్యాంక్ యూ రమణారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి అమరవీరుల స్తూపానికి సంబంధించి అంటే ఒక దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక యూనిక్ సంబంధించిన ఒక మాన్యుమెంట్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక మంది త్యాగాలకి ఒక రూపంగా మనకి ఈ మాన్యుమెంట్ కనిపిస్తుంది. కాబట్టి ఇది 1000 ఏళ్ళైనా చెక్కు చెదరని ఒక స్ట్రక్చర్గా దీనికి రూపశిల్పి మనకు స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా చార్మినారు, మరోవైపు గోల్కొండ, ఇలాగ అనేక రూపాలతో పాటు హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ అమరవీరుల ఈ స్తూపం అమరజ్యోతి చిరస్థాయిగా నిలిచిపోతుంది. Signing off, this is Ganesh. For more videos like this, subscribe Big TV channel.